అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ సేవలో పాట ద్వారా కూడా మనం కోరుతాం. ప్రదర్శనండి వాటి సంఖ్య 213, 256. ఓ భక్తులారా, మనమందరము నిత్యం యేసుని స్తుతించెదము అని పాడుబడి ఉన్నామని అనుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Praise the Lord. Song number 213 and 256, 256. భక్తులారా, మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము.
సేవలో గడిపాడు. ఐదు 243 పగటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా రక్షకుడిగా ఉండి కాపాడేవారి పగటిలో మేఘస్తంభముగా రాత్రిలో Bamuga, Pagapilo Mega, Bamuga, Saatilo Akita, Bamuga, Rakshakura Muganti, Rakshakura Muganti, Prabhuva.
ఈ సమయంలో మనందరం ఒకసారి లేచి నిలబడదాం. Let us all stand together and we say thank you Jesus for this opportunity He gave us. మనకి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి గత కాలం అంతా గత దినములన్నింటిలో ప్రభు మనల్ని కాపాడి భద్రపరిచి ఆయన చేసిన మీరు జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవునికి థ్యాంక్స్ చెప్దాం. యేసయ్యా మీకు వందనములు, మీకు స్తోత్రాలని ప్రభువుని మనం స్తుతించవలసిన వారిని ఉంటున్నాం. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడు వేరుపాడు మానవ జీవితంలో స్వల్పమైనదో మనకు తెలుసు. మనము జగత మట్టి నుండి నేల మట్టిలో మనం నిర్మించిన దేవుడు, మనకి రూపాన్ని ఇచ్చిన దేవుడు, మనకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు. కాబట్టి ఆ దేవుని స్తుతిస్తూ అందరూ అటు చూడద్దు, ఎవరు అటు చూడదు. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. అందరూ కూడా కళ్ళు మూసుకొని హృదయాంతరంలో నుంచి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. ఆయన ఆరాధించే వారిగా ఉందాం, దేవుడిని మహిమపరిచే వారిగా ఉందాం, దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు, స్తోత్రం ప్రభువా. యేసయ్యా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు పోషిస్తున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు, కాపాడుతున్న దేవుడు, భయంకరమైన వడగాలి ఎండ పరిస్థితుల నుంచి దేవుడు మనం కాపాడుతున్నందుకే దేవుడి వందనాలు చెల్లిద్దాం. కృతజ్ఞతలని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరూ కూడా కళ్ళు తెరిచి యేసయ్యా నేను నన్ను నా కుటుంబాన్ని కాపాడినందుకు వందనాలు యేసయ్యా అని అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఒకసారి అయ్యా మీకు వందనాలు, వందనాలు. We honor you, Lord. మీకు వందనాలు Lord. We are exalting your holy name. నీ పరిశుద్ధ నామమును స్తుతిస్తున్నాం తండ్రి. అట్టి నామముల కంటే పైనామము తండ్రి. మీకు వందనాలు. కుమారి జగన్మతిదారి జగన్మల్లైన నామముగా స్వల్లగా చూడయ్యా. ఒక్కసారి మనందరం కూడా మరొక వైపు మన చేతులెత్తి ఆయన సహాయం
జగన్ వంటి వారిపైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన క్షేమమును బట్టి వందనములు. మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ అమూల్యమైన రక్తాన్ని ప్రభువా మాపై ప్రోక్షించుకుంటున్నాం. కృప చూపించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా.
ఈ పరిశుద్ధ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తాం. ఆత్మతో సత్యముగా యథార్థముగా ప్రభావ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. నీ నామాన్ని ఘనపరుస్తున్నాం నాయనా. ఈ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా స్తుతి ఆరాధన ఈ పాదములకే అర్పిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన మహిమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్లీజ్ బి సీటెడ్. అందరూ కూర్చున్నాం. మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నామములకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన నామాన్ని కనపడతాం. మరి గడిచిన దినములన్నింటిలో ప్రభు మనకు అనుగ్రహించిన తన ఆపుదల భద్రత ఎవరు మనకిచ్చిన క్షేమం బట్టి ప్రభువుకి మనందరం వందనాలున్నాం. ఎందుకంటే మనం క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా లోకంలో మనం ఉండాలంటే దేవుడే మనకు క్షేమం. దేవుని కంటే క్షేమాధారం ఈ లోకంలో మరి ఏదీ లేదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ప్రొటెక్షన్ మనం కలిగి ఉన్నా మరి దేవుడిచ్చేటువంటి ఆ కాపుదల భద్రత, దేవుడిచ్చేటువంటి ప్రొటెక్షన్కి ఆ సాటి ఈ లోకంలో ఏదీ లేదు. అందుకే బైబిల్ తెలియజేస్తున్న మాట ఏంటంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడలో విశ్రమించినవాడు. సో మన ఆధారం, మన భద్రత, మన కాపుదల, మన సహాయం ఎవరంటే దేవుడే. 91వ కీర్తనలో మనము భక్తుడు ఆ మాట మనకి జ్ఞాపకం చేస్తాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుడి గురించి మనం చెప్పాలంటే ఏమని చెప్పాలంట? ఆయనే నాకు ఆశ్రయము అని చెప్పాలి. ఆయనే నాకు కోట, ఆయనే నేను నమ్ముకున్న నా దేవుడు, ఆయనే నాకు ఆధారము. దేవుడి గురించి నీవు నేను ఆ రీతిగా మాట్లాడాలి, ఆ రీతిగా చెప్పాలి. అలాంటి ఎక్స్పీరియన్స్, అలాంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఆ మాట చెప్పగలమంటే మహోన్నతుని చాటున మనము నివసించినప్పుడు. ఎక్కడెక్కడికో మనం పరిగెత్తడం కాదు, ఎవరెవరినో ఆశ్రయించడం కాదు, ఎవరి సహాయం కొరకు ఎదురు చూడటం కాదు. కానీ మనకి ఎవరి సహాయం కావాలంట? మహోన్నతుని సహాయం కావాలి. మనం ఎవరిని ఆశ్రయించాలంట? మహోన్నతుని ఆశ్రయించాలి. మహోన్నతుడు అంటే ఏంటి? మహా ప్లస్ ఉన్నతుడు, మహోన్నతుడు. ఈ దేవుడు ఎవరు? ఈయన మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడు. ఏ మానవుడు కూడా దేవుణ్ణి చేరలేడు. అంత ఉన్నతమైనటువంటి దేవుడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆ దేవుడు ఆకాశ మహాకాశముల కంటే ఇంకా ఉన్నతమైనటువంటి వాడు. ఎంత అద్భుతం! దేవుడి గొప్పతనం, దేవుడి యొక్క ఆయన బాహుబలం, దేవుడి గురించి మనకి అర్థమవ్వాలంటే వాస్తవానికి ఇప్పటి వరకు మన జీవితకాలం అంతా దేవుడి గురించి మనం తెలుసుకున్నది ఎంతో తెలుసా? ఎంత అంట? మొత్తం తెలుసుకున్నామా? దేవుడి గురించి మనకి మొత్తం అర్థమైందా? అంతే. మనం 20-30 సంవత్సరాలు విశ్వాసులుగా ఉన్నా, మోస్ట్ సీనియర్లమైనా, సేవకులమైనా ఇంకా దేవుడి గురించి మనకి తెలిసింది ఏంటంట? కొంచెమే. యోబు గ్రంథంలో అంటాడు మాట, బైబిల్ గ్రంథంలో దేవుడి గురించి మనం ఆలోచన చేస్తే అసలు ఇంకా ఎన్నో విషయాలు, ఈ చిన్న చిన్న విషయాలకే మనం ఎంత ఆశ్చర్యంగా మనం ఉంటే ఇంకా దేవుని గురించి మనము తెలుసుకోవాలంటే 26వ అధ్యాయం, జోబ్ చాప్టర్ 26, యోబు గ్రంథం 26వ అధ్యాయం, యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం.
శూన్య మండలం పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచయం శూన్యము పైన భూమిని వేలాడదీసెను. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు. ఈ భూమి ఎక్కడుందంట? శూన్యంలో ఉంది. శూన్యంలో ఉంది. దేవుడు శూన్యంలో భూమిని వేలాడదీశాడు. మానవునికి సాధ్యమైంది. మనం ఏ వస్తువైనా పైకేస్తే అక్కడ ఆగిపోయిందా? ఏమైపోయింది? మళ్ళీ కింద పడింది. ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఏ వస్తువునైనా భూమి తిరిగి ఆకర్షించుకుంటది. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఒక శాస్త్రవేత్తగా చెప్పాడు. కానీ శాస్త్రవేత్త కంటే ముందుగానే యోబు గారి ద్వారా దేవుడు పలికించాడు. ఏంటంట? భూమిని దేవుడు ఎక్కడ వేలాడదీశాడంట? శూన్యము మీద. శూన్య మండలం, శూన్యము పైన భూమిని వేలాడదీశాడు. వాటి క్రింది మేఘములు చిరిగిపోకుండా ఆయన తన మేఘములలో నేలను బంధించెను. దాని మీద మేఘములు వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. జలములకు హద్దులు నియమించినవాడు, సముద్రానికి హద్దులు నియమించినవాడు. తుఫాను ఆయన ఆజ్ఞ వింటది, ఆయన మాట వింటది. ఆయన సెలవు లేకుండా ప్రకృతి ఏమీ చేయదు. ప్రకృతి ఆయనకు లోబడుతుంది. ఆయన తుఫాను గద్దించిన వాడు. గాలితో మాట్లాడాడు. గాలి స్టాప్ అంటే గాలి ఆగిపోయింది. తుఫాను, సముద్రమా బీ సైలెంట్ అంటే సముద్రం ఏమైందంట? నిమ్మలమాయను. ఆయన మాటకు సృష్టి లోబడుతుంది. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. 11వ వచనం, ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయం ఉంది, అదురును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాపును పగలగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆకాశ విశాలాలకి కొన్నిసార్లు చూస్తేనంటే ఎంత అందంగా ఉందో. ఫోటోలు దిగుతాము, ఫొటోస్ దిగితే ఈ సీనరీ బాగుంది, ఈ సీన్ బాగుంది, అమ్మా ఆకాశం చూడు ఎంత బాగుందో, ఈ ప్రకృతి చూడు ఎంత బాగుందో అని సెల్ఫీలు, ఫొటోస్ అన్నీ. ఇదంతా ఈ ప్రకృతి అంతా ఎవరంట? దేవుడు. ఈ అందం ఎవరిచ్చారు? పక్షులు చూడండి, పశువులు చూడండి, పువ్వులు చూడండి, చుక్కలు చూడండి, నక్షత్రాలు చూడండి. ఎవరు కలగజేశారు వీటిని? వీటికి అందం ఎలా వచ్చింది? రంగులు ఎలా వచ్చినాయి? ఏ ఆర్టిస్టు, ఏ పెయింటర్ కూడా వేయలేడు ఆ రంగులు. ఈ భూమి మీద ఏ పెయింటర్ కూడా అన్ని రంగులు, సీతాకోక చిలుక్కి రంగులు ఎవరిచ్చారు? ఈ భూమి, ఈ సుందరమైనటువంటి దృష్టి, ఈ సృష్టి, ఇవన్నీ చూస్తూ ఉంటే హౌ బ్యూటిఫుల్, ఎంత అద్భుతంగా ఉంది. ఎవరు ఆర్టిస్టు? ఎవరు పెయింటరు? ఎవరు? దేవుడే. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తాన్ని కలుగజేసి ఈ రంగుల ప్రపంచం ఇదంతా ఎంత అద్భుతంగా, హౌ బ్యూటిఫుల్. కాబట్టి ఆయన తన ఊపిరిని విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపో మహాసర్పమును ఒడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లలైన కుసకుస శబ్దం వాటిదే కదా. దేవుని గురించి మనకి ఎంతవరకు వినబడింది? దేంతో పోల్చాడంట? మనం అప్పుడప్పుడు గుసగుసలు మాట్లాడుకుంటామే చెవుల దగ్గర. వాళ్ళంట ఇల్లు ఎవరికి వినపడుకోకుండా చెవుల దగ్గర చెవులు కొరుకుతారు కొంతమంది. ఎవరికి వినపడదు గుసగుసలు, అస్సలు ఎవరికి వినపడదు. వాళ్ళకి వెళ్ళి చెవులు ఆ చెప్పినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ చెప్పు అంటాడు. ఇంకా చెవు దగ్గర మళ్ళీ చెప్పు, ఏంటి వినపడలేదు. అసలు దేవుడి గురించి మనకి తెలిసింది ఏంటంట? అంత గుసగుసలైన చిన్న కొద్దిగే
అంటే మనం ఆయన గురించి తెలుసుకోవాల్సిందే ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన మాటతోనే ఇంత అద్భుతంగా ఆకాశం క్షాళపరిచాడే. ఆయన మాట చెబితేనే సృష్టి ఆయనకు లోబడుతుంది. ఆయన ఊపిరి విడిస్తేనే ఇంత సుందరంగా ఆకాశంలో తయారవుతున్నాయే. ఎవరి దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. ఆయన గురించి నీకు నాకు వినబడింది ఎంతంట, మిక్కిలి చిన్న గుసగుసలేనండి, గుసగుసలే. ఇక ఆయన చూస్తే అర్థమైతే మనకి ఆ దేవుని గొప్పతనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సెరాపులు కెరూబులు ఆ ప్రభువును చూసి సింహాసనం మీద, అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉంటే 6 రెక్కలు ఉన్నటువంటి ఆ కెరూబులు సెరూపులు ఏం చేస్తా ఉన్నారు? 2 రెక్కలతోనేమో తమ ముఖాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతోనేమో కాళ్ళు కప్పుకున్నాయి, మరి 2 రెక్కలతోనేమో ఎగురుతా ఉన్నాయి. ఏమని చెప్తుంది అంట? పరిశుద్ధుడు. పక్కనున్న దూతలు చెప్తా ఉన్నారు, ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, హలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతున్న దేవుడు ఆయన. దేవదూతలు సెరాపులు కెరూబులు ఆయన మహిమను చూడలేక ఏం చేశారంట? 2 రెక్కలతో ఏం చేశారంట? తమ ముఖాలు కప్పుకున్నాయి. హౌ పవర్ఫుల్! ఎంత అద్భుతమైన దేవుడు. దేవుడి శక్తి ఏంటంటే ఆయన సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు. ఆయన లైట్ ఏంటంట? సమీపింపరాని తేజస్సులో వసిస్తున్న దేవుడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఏ నరుడును ఎన్నడును దేవుణ్ణి చూడనేరడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. నూతన నిబంధన గ్రంథంలో దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తున్న మాట మనము చూద్దాం. దేవుని గొప్పతనము, దేవుని యొక్క బాహుల్యము ఎంత గొప్పది. దేవుడు మన జీవితాల్లో ఎంత అద్భుతంగా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ దేవుని గురించి మనము ఎంత అద్భుతంగా మనం ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చూడండి, సమీపింపరాని తేజస్సు అంట. ఏ తేజస్సు అన్నది? సమీపింపరాని తేజస్సు అంటే ఆ వెలుగు దగ్గరికి ఎవ్వరూ సమీపించలేరు. చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడు? గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. ఎలాంటి వెలుగు? ఏ వెలుగైనా ఎవరు సమీపించరాని తేజస్సు. ఈవెన్ సెరాపులు కెరూబులు కూడా దేవుణ్ణి డైరెక్ట్గా చూడలేని పరిస్థితి. అందుకే తమ ముఖాలకి ఏం చేశారంట? 2 రెక్కలతో తమ ముఖాలు కప్పుకున్నారు. 2 రెక్కలతో తమ ముఖాలు కప్పుకున్నారు. ఎవరు సమీపింపరాని తేజస్సులో దేవుడు వసిస్తున్నాడు. అంత తేజస్సు కలిగిన వాడు ఆయన. దేవదూతలు కూడా ఆయనను చూడలేని పరిస్థితి. అందుకే 2 రెక్కలతో ఏం చేశారంట? తమ ముఖాలు కప్పుకున్నారు. 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకున్నారు. 2 రెక్కలతోనే ఎగురుతా ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూతలతో ఒకరికొకరు ఆరాధన చేస్తా ఉంటారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ దేవుణ్ణి ఎంతగా మనం స్తుతించాలి. సమీపింపరాని తేజస్సు. ఒక చిన్న లైట్నే మనం డైరెక్ట్గా చూడలేము. సూర్యుని డైరెక్ట్గా చూడలేము. ఒక 500 వాట్స్ లైట్ ఉంటే ఆ కాంతికి మన కళ్ళు పోతాయి, చూడలేము డైరెక్ట్గా. ఇక దేవుని వెలుగు ఎంత గొప్పదో తెలుసా? అందుకే పేతురు పౌలు గారు తిమోతికి రాస్తే ఏమంటాడంటే, మనుష్యులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడునో చూడనేరడు.
ఏంటంట? మనుషులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. అంటే శరీరముతో ఉండి మనము ఆయనను చూడలేము, మన వల్ల కాదు. దేవుణ్ణి దేవునిగా చూడాలంటే ఏం చేయాలి సార్? మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరత. దేవుని పోలికలోనికి మనం మార్చబడినప్పుడే ఆయనను మనం చూడగలం. అందుకే ఆయన పోలికలోనికి మార్చబడాలని సంగముల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తన ఎదుట మహిమ కలిగిన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, మచ్చ డాగు కలంకం లేని సంఘముగా ఆయన ఎదుట నిలబడాలని సంఘము కొరకై యేసయ్య తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకంటే ఆయన సమీపింపలోని తేజస్సులో వసిస్తున్నది. మనుషులలో ఎవ్వడు ఆయన్ని చూడలేదు, చూడనేరడు. అందుకే యేసు ప్రభు ఎలా ఉంచాడు తెలుసా? ఆయన లోకానికి ఎలా వచ్చాడు? ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. దేవుడు దేవుడిగా దిగి వస్తే ఏ మనుష్యుడు ఆయన్నే చూడలేడు. అందుకే ఏం ధరించుకున్నాడంట? శరీరాన్ని ధరించుకున్నాడు. నాకు ఒక శరీరం అమర్చామయ్యాను అన్నాడు. నిజమే. అంత మహిమ కలిగిన దేవుడు ఏం చేశాడంట? తనను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. ఈ భూమి మీద కన్య మరియ గర్భమున బాలుడిగా జన్మించాడు. నీ కొరకు నా కొరకు. ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుడిని కలిగి ఉండటం మన జీవితంలో ఎంత గొప్ప కాదు. మహోన్నతుని చాటున నివసించేవాడు. మహోన్నతుడు అంటే మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు. ఏ మానవుడు దేవుడిని చేరుకోలేనంతగా అంత ఉన్నతమైన స్థలంలో ఉండే దేవుడు ఆయనని ఆశ్రయంగా చేసుకుంటే, ఆయనని కొండగా చేసుకుంటే ఎంత గొప్ప అద్భుతమైంది. ఎవరు క్షేమంగా ఉంటారో తెలుసా? మహోన్నతుని చాటున నివసించేవారు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆశ్రయం ఆయనే, కోట ఆయనే, నమ్ముకునే దేవుడు ఆయనే అని మనం దేవుడి గురించి చెప్పాలి. ఉదయకాల సమయంలో నిజంగా దేవుడి గురించి ఈ మాటను చెప్పగలము. ఆయనే నా దేవుడు, ఆయనే నేను నమ్ముకున్నాను, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయనే నా సమస్తము, ఆయనే నాకు మహోన్నతుడు, ఆయన మీదే నేను ఆధారపడుతున్నాను అని చెప్పగలిగిన వారి కోసం, ఆ రీతిగా ఆరాధించగలిగిన వారి కోసం ప్రభు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మహోన్నతుడిని ఆశ్రయంగా మనం చేసుకోవాలి. ప్రభు రాబడి దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. చాలా మంది దేవుడిని ఆశ్రయించకుండా, ఆ మహోన్నతుని దగ్గరికి రాకుండా దేవుడికి దూరం అయిపోతున్న వారి కొరకాయ దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఎవరా ఉన్నాడు? దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు. దేవుడు ఒకే వాళ్ళు తెలుసుకుంటారులే. దేవుడు మనుషులను జ్ఞాపకం చేసుకుని, మట్టి వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని క్షమించి మరి వదిలేశాడు. కానీ ఎప్పుడైతే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలని ఆయన మనుషులకు ఏం చేస్తున్నాడట? ఆజ్ఞాపించుచున్నాడు. ఒకప్పుడైతే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 17 verse 30, 17:30 అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ
మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనకు ముందున్న కాలాలన్నీ కూడా ఏమని రాశాడు? అవన్నీ కూడా అజ్ఞాన కాలాలు. ఏ కాలాలంట? అజ్ఞాన కాలాలు. దేవుని గురించినటువంటి విషయాలు మరి అర్థం చేసుకోలేకపోయారు. ఇంత టెక్నాలజీ లేదు, ఇంత అభివృద్ధి లేదు, ఇంతమంది సేవకులు లేరు, ఇంతమంది ప్రవక్తలు లేరు. దేవుడు కూడా ఎలా ఉన్నాడంట? చూచి చూడనట్టుగా ఉన్నాడంట. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే ఆ కాలం అయిపోయింది. ఏ కాలం? అజ్ఞాన కాలాలు అయిపోయింది. ఇప్పుడే కాలం అంటే ఇది జ్ఞానము కలిగిన కాలం, ఇది ఆలోచించే కాలము, ఇది మార్పు పొందే కాలము, జీవితాలు సరి చేసుకునే కాలం ఇది. దేవుడి వాక్యము అది వెలుగుగా దొరుకుతున్న కాలం ఇది. దేవుని వాక్యము మన చేతుల్లోకి వచ్చిన కాలం ఇది. ఒకప్పుడు ఉన్న వారికి బైబిల్ ఉందా? వాళ్ళకి బైబిల్ లేదు. మన పెద్దలకు అంతకుముందు ఉన్న వాళ్ళకి బైబిల్ ఉందా? బైబిల్ లేదు. చరిత్ర చెప్తున్న మాట ఏంటంటే బైబిల్ ఒక్క ఆర్సిఎం వాళ్ళ దగ్గరే ఉండేది, రోమన్ కేథలిక్ వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ మాటలు వాళ్ళు ఏది చెప్తే అది విన్నారు. ఎందుకంటే అందరి దగ్గర బైబిల్ లేదు కాబట్టి వాళ్ళు చెప్పిందే కాదు. వాళ్ళు కూడా ఉన్నది లేదంటే కలిపి చెరిపేసి అనుకూలంగా మార్చేసి ప్రజలకే చెప్పేవాళ్ళు. వాళ్ళు దాన్నే నమ్మేవాళ్ళు. రకరకాల పద్ధతులు తీసుకొచ్చేసారు. వాక్యంలో లేని విషయాలన్నీ కూడా బోధించడం ప్రారంభించారు. చివరికి వాక్యం వారి దగ్గర వాళ్ళే బోధించారు. ఇంకొకరు వాక్యం బోధించడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే అక్కడి నుంచే మార్టిన్ లూథర్ సంఘ సంస్కరణ చేసి సరిచేసి ఇదంతా తప్పు, అది కాదు, బైబిల్ అందరి చేతుల్లోకి రావాలి, అందరూ దేవుని వాక్యం తెలుసుకోవాలి, అందరికీ వాక్యం అర్థం అవ్వాలి అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసి సంఘాన్ని సంస్కరించి చక్కగా బైబిల్ విషయంలో ఎన్నో ప్రయాసపడ్డాడు. ఆ తర్వాత విలియం కేరీ మన భారతదేశానికి వచ్చి బైబిల్ని తెలుగులోనికి తర్జుమా చేసి అనేక భాషల్లోనికి బైబిల్ ముద్రించి ఈరోజు ఈ బైబిల్ మన చేతుల్లో ఉందంటే ఎంతో మంది చేసిన కృషి. ఒకప్పుడు ఉన్న వారికి ఏం లేదు, బైబిల్ లేదు, చెప్పేవారు లేరు, ప్రయాణ సౌకర్యాలు లేవు, సువార్త వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం, ఎంతో కాలం పట్టేది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు ఏం చేశాడంట? చూచి చూడనట్టుగా ఉన్నాడు. అయితే వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడైతే అంతటా మారు మనసు పొందవల్లని మనుషులకు ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. అందరా పొందరా? మనుషులందరూ మారు మనసు పొందాలి. ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఎత్తుగా ఉన్నా, లావుగా ఉన్నా, పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, రంగు ఏదైనా అందరూ ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. మనకి ముఖాలు కొంచెం అందంగానే ఉంటాయి. కొన్ని రాష్ట్రాల ప్రజలను చూస్తే ముక్కు లోపల సొట్ట ముక్కు అంటారు, ముక్కులన్నీ లోపల పోతాయి, ముఖం ఎంత ఉంటుంది, కొంతమంది ఎట్టు ఉంటాయి, అప్పుడు ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఆయా రాష్ట్రాలు వెళ్తే నీకు అర్థమైంది. అమ్మో వీడి ముఖం ఏంటి ఎట్టుంది, ఏం ముఖం ఏంటి ఎట్టుంది, అమ్మో దీని ముక్కేందమ్మా ఎట్టుంది. నేను మామూలుగానే పేర్లు పెట్టే బ్యాచ్. ఇంకా వాళ్ళు చూస్తే ఎన్ని పేర్లు పెడతారు, ఎంత చేస్తారు, ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు, ఎన్ని జాతుల వాళ్ళు ఉన్నారు, ఎన్ని విధాలుగా ఉన్నారు. ఇంత పొట్టిగా ఉండే ప్రజలు ఉన్నారు, చాలా పొడుగ్గా ఉండే వాళ్ళు ఉన్నారు. పొడుగ్గా ఉండేమో ఏమంటారు? అబ్బో ఇటు థర్డ్ షిఫ్ట్ అంటారా? థర్డ్ షిఫ్ట్లా పెడుగుతాడు. పొట్టిగా ఉంటేనేమో ఈడు మరి గుజ్జు, ఎన్ని పేర్లు పెడతారు. లావుగా ఉంటే ఒకటి, సన్నగా ఉంటే అది, రకరకాల. ఏ జాతి వాడైనా, ఏ కులం, నీ మొహం ఎట్టున్నా, ముక్కెట్టున్నా, రంగెట్టున్నా, నువ్వేం పొందాలంట? మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందాలి. అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. నాట్ రిక్వెస్టింగ్, బతిమలాడలేదు. ఏంటంటే ఇది ఆజ్ఞ. జాగ్రత్త.
మనుషులందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే నశించిపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. సగమా దేవుడి ప్రజలారా, దేవుడి బిడ్డలారా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించి కాపాడుతున్నాడంటే, ఇంకా ఎవరి కోసమై ఆయన రాకడ ఆలస్యం అంటే మారు మనసు లేని వారి కోసం, ఇంకా రక్షించబడిన వారి కోసం, ఇంకా ఆయన స్వారూప్యంలోనికి మార్చబడిన వారి కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందమని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గంలోనికి మనము ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత అందరూ పొందుకోవాలని, మారు మనసు పొందాలని దేవుని ఆలోచన, దేవుని ఆశ ఏంటంటే ఎవరు నశించడం ఆయనకి ఇష్టము లేదు. మనుషులందరూ రక్షించబడాలి, రక్షణ పొందాలి, ఉగ్రతకు పాలవకూడదు, నాశనానికి వెళ్ళకూడదు. ఇప్పుడున్న వారిలో ఇంకా ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారు. దేవుడు నశించిపోతున్న వారి కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. యెషయాను కూడా అదే అడుగుతూ ఉన్నాడు, మా నిమిత్తం ఎవరైనా వెళుతారా? ఎవరైనా మేము ఎవరిని పంపించాలి? నశించిపోతున్న వారి కొరకై హెచ్చరిక ఇవ్వడానికి. అసలు ఫస్ట్ దేవుడు యెషయాని అక్కడ ఏమని చెప్పమన్నాడు తెలుసా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రండి, ఐజాయా చాప్టర్ 6, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 8వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా పెట్టింది. అంతట నేను చింతగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జగత్తు ఇట్లను. చూడండి, ఇప్పుడు యెషయా ఏమన్నాడు? నేనున్నానయ్యా, నన్ను పంపించు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఓకే, ఆల్ రైట్, వెరీ గుడ్, నువ్వు వెళ్ళు. అయితే నువ్వు ఏమని ప్రకటించాలి? నువ్వు చెప్పాల్సిందేంటి? ఇప్పుడు చదవండి, ఏమని ప్రకటించాలంట? మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం త్రోవ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు పోయించుమని చెప్పెను. యెషయాకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, ప్రజలతో మాట్లాడు. వారు ఇంకా నీ మాటలకు వాళ్ళు ఏమవుతారు? ఇంకా మొండోళ్ళు అవుతారు. నేటి దినాల్లో చాలా మంది సువార్త చెప్తా ఉంటే సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, బురద చల్లుతూ ఉన్నారు, యేసుక్రీస్తుని అపహాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు, యేసుక్రీస్తుని గురించి తప్పుడు రాతలు, తప్పుడు కోతలు కోసే వాళ్ళు ఉన్నారు, సిలువను గురించి వ్యర్థంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి, సత్యాన్ని సత్యంగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. అయినా సువార్త చెబుతా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందంట? ఇంకా వాళ్ళ చెవులు ఏమవుతున్నాయి అంట? వాళ్ళ కన్నులు ఏమవుతున్నాయి అంట? మంద దృష్టి, చూడలేని వారుగా ఉంటున్నారు. ఎలాంటి ప్రజలు ఉన్నారయ్యా అంటే, నిత్యము వినుచుందురు కానీ గ్రహించరు. ఎలాంటి బ్యాచ్ అంట? వింటారు కానీ ఏం చేయాలంట? గ్రహించరు. వింటారు, చెవులు ఉన్నాయి కానీ ఏం చేయాలంట? వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోరు. వింటారు కానీ గ్రహించరు. ఈ బ్యాచ్ మనకి కనబడతాం. ఇక్కడే ఉన్నట్టు ఉంటారు, వింటున్నట్టే ఉంటారు, కానీ ఏం వింటున్నారో వాళ్ళు గ్రహించరు. అందుకే బైబిల్ ఏమని హెచ్చరిస్తుంది? మీరు వినువారు మాత్రమే ఉండొద్దు. మీరు వినువారు మాత్రమే కాక వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండండి. కొంతమందికి వింటారు కానీ చెవిటోళ్ళలాగా ఉంటారు, మాకు కాదులే అన్నట్టు ఉంటారు. ప్రజలు ఎలా ఉన్నారంట? వాక్యం ప్రకటిస్తుంటే, స్వార్థ ప్రకటిస్తుంటే వింటున్నారు కానీ ఏం చేయట్లేదంట? గ్రహించడం లేదు. మాకు కాదులే అన్నట్టు ఉంటారు. ఈ వాక్యం మాకు కాదులే, దేవుడు మాతో మాట్లాడలేదులే, మాకు సంబంధించింది కాదులే అన్నట్టుగా ఉంటారు. కాబట్టి మీరు వింటున్నారు కానీ నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు.
దేవుని వాక్యం వింటే సరిపోతుందా? కాదు. వింటే సరిపోదు. ఏం చేయాలంట? ఏం చేయాలంట? విని గ్రహించి వాక్య ప్రకారము ఏం చేయాలంట? ప్రవర్తించాలి. ప్రకటన గ్రంథంలో ఆ మాట ఉందనుకుంటున్నాను. మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు కైకొన్న వారును ధన్యులు. ఎవరు ధన్యులు? ప్రవచన వాక్యములు చదివేవాడు ధన్యుడా? చెప్పండి. చదవాలంటే అందరికి ఇష్టమే. ఒక వాక్యం తీసి వాళ్ళ డిఫరెంట్ చదవమంటే 15-20 మంది పోటీ పడతాయి. నేను చదవాలి. ఫలానా పని ఉంది మందిరంలో అంటే ఇంకా పోటీ పడతారు. అవునా? చదవటానికి మాత్రం పోటీకి వస్తారు కానీ పరిచర్య ఉందమ్మా అంటే పోటీకి రాదు, పని ఉందమ్మా అంటే పోటీకి రాదు, ప్రార్థన ఉందమ్మా అంటే పోటీ పడ్డాడు. 7 దినాల్లో సంఘాల్లో ఎలా ఉందంటే పోటీ తత్వం పెరిగిపోయింది. నేను చదవాలి, నేను పడాలి, నేను కనపడాలి, నేను 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 అంటావు కానీ దేవుని పనిలో ముందుంటావా? ప్రార్థించడంలో ముందుంటావా? సహవాసానికి ముందు వస్తావా? దేవుని పరిచర్యలో సహకరించడానికి ముందు వస్తావా? రాదు. చదివేవాడు ఓకే, చదవడం మంచిదే, కానీ చదివేవాడు ధన్యుడు కాదు. కొంతమంది వింటారు, చదువువాడు, తర్వాత ఏంటంట వాటిని వినేవాళ్ళు ఉన్నారు. వింటే ధన్యులు అయిపోతారా? వింటే కూడా ధన్యులు కాదు. మరి ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులంట? వాటిని గైకొనేవారు ధన్యులు. హల్లెలూయా. వాటిని గైకొనేవాడు ధన్యుడు. ఏదో నామకే వస్తే ఆచారం అలవాటుగా వచ్చి విని బాగుంది, అయ్యగారు బాగా చెప్పాడు, తలకాయలోకి ఆగేడు చేసి వెళ్ళిపోయినంత మాత్రాన మేలు జరిగిందా? జరిగింది. నథింగ్ విల్ బి హ్యాపీ. ఏమి జరగదు. మీరు వినివారు మాత్రంగానే ఉంటే, ఏదో విని వెళ్ళిపోయేవారుగానే ఉంటే ఏమీ జరగదు. మీకు ఎప్పుడు మేలు, ఎప్పుడు మీరు ధన్యులవుతారు, ఎప్పుడు మీరు దీవించబడతారు, ఎప్పుడు దేవుడి సహాయం మీకు దొరుకుతున్నాయి అంటే వాటిని విని వాటిని గైకొనేవారే ధన్యులు. వాక్య ప్రకారం ప్రవర్తించేవారు ధన్యులు. దేవుడు చెప్పినట్లుగా జీవించేవారు ధన్యులు. కాబట్టి పోటీ పడి చదవటాలు, పోటీ పడి వాక్యాలు చెప్పడాలు, పాటలు పాడటాలు, వాటన్నిటికంటే ఏం చేయాలంట? వాక్య ప్రకారం ప్రవర్తించడానికి కూడా ఏం చేయాలంట? పోటీ పడాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు. వాక్య ప్రకారం జీవించడానికి నువ్వు పోటీ పడాలి. నేను పరిశుద్ధతలో ముందుండాలి, నేను పరిచయలో ముందుండాలి, నేను ప్రార్థనలో ముందుండాలి, దేవునికి ఇవ్వడంలో నేను ముందుండాలి, సహకరించడంలో ముందుండాలి. అది పోటీ తత్వం అంటే, అది నిజంగా నీ జీవితంలో మార్పు రావడం అంటే. చదవ నీట్లేదని అలిగేవాళ్ళు, పాటలు కొట్టలేదని అలిగేవాళ్ళు, రకరకాల బ్యాచ్ మనకి కనబడతా ఉంటారు. దానికి కాదు నువ్వు అలగాల్సింది, నీ జీవితం సరి చేసుకోలేని పరిస్థితి. మీరు వినివారు మాత్రమే ఉండొద్దు. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవద్దట? మోసము చేసుకోవద్దు. కాబట్టి మీరు మరి దేవుని వాక్యానుసారముగా మీరు ఏం చేయాలంట? వినాలి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎలా ఉంటుందంట? మీరు వినువారు మాత్రమే ఉండొద్దు, వినేవారుగా ఉండొద్దు. చెప్పండి, ఎలా ఉండాలంట? విన్న దాని ప్రకారం ప్రవర్తించే వారిగా ఉండండి. అది బైబిల్ చెప్తుంది. వచ్చి విని వెళ్ళిపోయేవారిగా ఉండొద్దు. దానివల్ల ఉపయోగం లేదు. టైం వేస్ట్. విన్నాం కదా, ఏదో విన్నాములే అనుకుంటే కాదు. మీరు ఏమి విన్నారో దాన్ని ఏం చేయాలంట? ఆచరణలో పెట్టాలి.
దాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని పాటించాలి. వాక్య ప్రకారం జీవించడానికి నువ్వు సిద్ధపడవ్వాలి. విని వెళ్ళిపోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వినే సంఘంగా ఉండొద్దు. ఏ సంఘంగా ఉండాలంట? దాన్ని పాటించే సంఘంగా ఉండండి అని దేవుడు కోరుతాం. మీరు వినేవారిగానే ఉంటే ఏమైందంట? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. ఎందుకంటే మీరు వింటున్నారు కానీ ఏం రాదు, మార్పు రాదు. పైకి ఒకలాగా ఉంటాం, లోపల ఒకలాగా ఉంటాం. ఎందుకు? వింటున్నాం కానీ ఏం చేయట్లేదు, వాక్యానుసారంగా జీవించట్లేదు. కాబట్టి మన బ్రతుకులు ఎప్పుడు అలాగే ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఉండదు. వారాలు వెళ్ళిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, ఎన్నో పండుగలు వెళ్ళిపోతాయి. కానీ బ్రతుకులో ఏముండదు, మార్పు ఉండదు. ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అందుకే అంటున్నాడు, మీరు విలువారు మాత్రంగానే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. అద్దంలో ముఖం చూసుకున్న వాళ్ళు ఏదైనా ముఖం మీద ఉందనుకోండి, ఏదైనా ఉంటే ఏం చేస్తాడు? అద్దంలో చూసుకొని ఏం చేస్తాడు చెప్పండి? సరి చేసుకుంటాడు. ఒకవేళ కంట్లో కూర్చుందనుకో, అద్దంలో కనపడింది అనుకో, ఆహా బాగుందని వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడు? శుభ్రంగా చూసుకుంటాడు, తుడుచుకుంటాడు, మళ్ళీ చూసుకుంటాడు. ఓకే ఇప్పుడు బాగుంది. మళ్ళీ ఒకసారి చూసుకున్నప్పుడు ఏమన్నా ఉందనుకోండి, మొక్క మీద ఏదన్నా అంటే దానికి ఏం చేస్తా చెప్పండి? శుభ్రంగా తుడుచుకుంటాడు. అద్దంలో చూసినప్పుడు మనకేం కనబడుతుంది? మనలో ఉన్న లోపాలు ఏంటో కనబడతాయి. దాన్ని ఏం చేసుకుంటాం? మనం సరి చేసుకుంటాం. అద్దంలో చూసుకొని కూడా ఆ పుస్తకాలతోనే బయటికి వెళ్ళాడు అనుకో, అద్దంలో చూసుకొని కూడా తల దువ్వుకోకుండా అలా వెళ్ళాడు అనుకో, ఏంటి ఉపయోగం? ఉపయోగం ఏమైనా ఉందా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకోడు మనుషుని పోలిన వాడై ఉన్నాడు. అద్దం ఎందుకు చెప్పండి? అద్దం ఏం చేస్తుంది? అద్దాలు లేవో మా ఇంట్లో పెద్ద అద్దాలు, నిలువుట అద్దాలు ఉంటాయి కదా, అరికాలు కింద నుంచి కనపడుతుంది కొంతమందికి అద్దాలు, నడినెత్తి వరకు పెద్ద అద్దాలు. ఇప్పుడు వీలు వాళ్ళకి అద్దాలు వచ్చేసింది, సెల్ఫ్లకు అద్దాలు వచ్చింది, ఎక్కడ పెడితే అక్కడ అద్దాలు. ఇప్పుడు ప్రయాణంలో కూడా సంచిలో ఏముంటుంది? ఒక అద్దం ఉంటుంది. రైలు బండిలో చూసుకోండి, బస్సులో చూసుకోండి, ఆటోలో కూడా. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, ఫోన్లలో సెల్ఫీ పెట్టడం, అన్నీ సరి చేసుకోవడం, ఒక సెల్ఫీ ఎన్ని వంకలు, ఎన్ని ఫోటోలు, సెల్ఫీ నవ్వుకుంటా ఉంటే అడి తిరుగుకుంటూ ఇటు తిరిగి ఏం చేస్తాం? ఒకసారి బాగోకపోతే ఏం చేస్తాం? సరి చేసుకుంటాం, అటు చేసి ఇది చేసి. అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నవాడు ఎందుకు చూస్తున్నాడు? అర్థం సరి చేసుకోవడానికి. ఎలా ఉందండి వాక్యం? ఎలాంటిదంట? వాక్యం అద్దం లాంటిది. వాక్యం ఎలాంటిదంట? వాక్యం అద్దం లాంటిది. వాక్యం అద్దం లాంటిది. నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో సరి చేసుకోకపోతే నువ్వు వింటావు ఏంటంట? వేస్టే. వాక్యం అద్దం లాంటిది, నిన్ను సరి చేస్తుంది. నీకు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ చెడిపోతున్నావో, ఎక్కడ దారి తప్పిపోతున్నావో, ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుడి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలంట? సరి చేసుకోవాలి. వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండాలి. అద్దంలో చూసుకోవడం కూడా జడ సరిగా వేసుకోకపోతే ఎట్లా? ఒకటి ఇప్పుడు చిప్పిరిగా అట్లా ఇట్లా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? చూడబుద్ధి కాదు. మనం కొంతమంది ముఖాలు చూస్తే నేను ఏమంటారు చెప్పండి? అయ్యో నీ మొహం ఒకసారి ఏమంటారు? అద్దంలో చూసుకోరా. అమ్మో నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకున్నావా? ఏ మొహం అది అంటావు. ఎందుకు ఒకసారి అద్దంలో చూసుకుంటే నువ్వేంటో తెలిసిందమ్మా. నీ మొహం ఏంటో, నీ మొహం ఎట్టుందో తెలిసిందే. ఒకసారి అద్దంలో చూసుకోరా అంటారు. నిజమే. అద్దం ఏం చేస్తుంది మనకి? అద్దం మనకి ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది. అద్దమేమో ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది, అబద్ధమేమో లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. అర్థం కదా? అద్దానికి అబద్ధానికి తేడా ఏంటంటే
అర్థమేమో ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది సరి చేసుకోవడానికి, అబద్ధమేమో లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. అబద్ధాలు. కాబట్టి మనం మన జీవితాన్ని అబద్ధంలో చూసుకోవాలా, అర్థంలో చూసుకోవాలా? ఎక్కడన్నా వాక్యం అనే అర్థం, ఈ అర్థం. రోజు మనమేమో ఆ అర్థాలు చూసుకుంటాం, కానీ వాస్తవానికి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసుకోవాలంటే ఏ అర్థం చూడాలంట? ఈ అర్థాన్ని చూడాలి. ఈ అర్థాన్ని చూస్తే నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎంత పాపంలో ఉన్నావో, దేవుడిని ఎంత దుఃఖపరుస్తున్నావో, లేదంటే దేవుడిని ఎంతగా మహిమపరుస్తున్నావో, అదంతా ఈ అర్థం నీకు చెప్పింది. ఆదివారం ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటే వాక్యం అనే అర్థంలో ఆ దర్పణంలో నీ జీవితం ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మీరు వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉంటే మీరు ధన్యులు. మీ జీవితం సరి చేసుకుంటే, నీ జీవితం ఎక్కడ బాగాలేదో, ఎక్కడ చూపులో, మాటలో, క్రియలో, ప్రవర్తనలో తగ్గిపోయామో దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుంటే, ఈ అర్థంలో నీ జీవితాన్ని సరి చేసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. దేవుడు మాట్లాడినా నీ జీవితం సరి చేసుకోకుండా వెళ్ళిపోతే వాడిని దేంతో పోల్చాడు? అర్థములో తన సహజ మొహంలో చూసుకునేవాడే. అంతే. ఇక నా మొహం ఇంతేలే, నా బ్రతికి ఇంతేలే, నేను ఇంతేలే, ఇక నేను మారలే అనుకుంటా వెళ్ళిపోతాను. జాగ్రత్త. మీరు వినువారు మాత్రమే ఉంటారు. దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదేంటంట? ఆజ్ఞ. జీవితం మార్చుకునేవారుగా, బ్రతుకులు మార్చుకునేవారుగా, జీవితాలు సరి చేసుకునేవారుగా మనం ఉండాలని దేవుడి వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తాం. మనం నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. దేవుని మార్గం ఎంతో పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన మార్గంలో మనం నిలవాలని దేవుడు చూస్తాం. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు దేవుడేమో భూలోకాన్ని చూస్తున్నాడు, మనందరినీ చూస్తున్నాడు. భూలోకం అంటే అందరా కొందరా? అందరినీ చూస్తా ఉన్నాడు. నీవు నేను దేవుడికి తేటగా కనబడుతున్నావు, స్పష్టంగా కనబడుతున్నావు. ఆయన కనుదృష్టి నిష్కలంకమైనది. ఆయన అద్భుతంగా చూసిన దేవుడు మనకే ఇంత స్పష్టంగా కనబడుతుంటే ఈ కన్నును చేసింది ఎవరంటే చెప్పండి? ఈ కన్ను చేసింది ఎవరు? దేవుడు చేసింది. అవునా కదా? ఈ కన్ను దేవుడు చేసింది. మన కన్నే ఇంత స్పష్టంగా కనబడితే అసలు ఈ కన్నును చేసిన ఆయన కన్ను ఎలా ఉంటుంది? ఇంకా ఆయన కన్ను ఎంత పవర్ఫుల్ ఆలోచిస్తున్నారు మీరు? నీ కన్నే ఇన్ని రంగులు చూస్తుంది, ఎంత దూరం చూస్తుంది, ఎంత స్పష్టంగా చూస్తుంది. నీ కన్నే ఇంత స్పష్టంగా ఉంటే నిన్ను రూపించిన ఆ దేవుని కన్నులు ఇంకెంత క్లియర్గా ఉంటాయి, ఇంకెంత స్పష్టంగా ఉంటాయి. దేవుని కళ్ళజోడు అవసరమా? దేవునికి కళ్ళజోడు అవసరమా? మనం చూసి మన కళ్ళు ఇదే. మనకి తల వ్యానం పీనప్పటికీ కళ్ళజోడు పెట్టదు. కొంతమందికి ఏమో షార్ట్ దగ్గర చూపు కనపడదు, కొంతమందికి ఏమో లాంగ్ దూరం చూపు కనపడదు. మన కళ్ళు కొంతకాలానికి ఏమైపోతే చెడిపోతాయి, దృష్టి తగ్గింది. కానీ దేవుని కన్నులు ఏంటంట? అవి చాలా షార్ప్. యెహోవా కన్నంట లోకమంతటా సంచారం చేస్తుంది. దేవుని కన్నులకి ఈ లోకమంతా స్పష్టంగా కనబడుతుంది. దేవుని కన్నుల నుండి దాగగలమా అంటే ఆన్సర్ చెప్పండి. దాగలేము. ఉదయకాల సమయంలో సంఘానికి హెచ్చరిక, ప్రభు రాబోతా ఉన్నాడు. మహోన్నతుని చాటున మనం నివసించాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయనే నా దేవుడని చెప్పాలి. సంఘముగా ఆయన రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ ప్రజల మధ్యకి దేవుడు యెషయాను పంపిస్తాడంటే వారు వింటారు కానీ గ్రహించరు, వారు చూస్తారు కానీ గ్రహించరు. అలాంటి ప్రజలు వాళ్ళు యెషయా నువ్వు వారి వద్దకు పంపిస్తున్నాడు. వారు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకోనకుందురు. వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ తెలుసు. అంటే ఏమైనా వాళ్ళ చెవులు ఏమైపోయి చెప్పండి? వాళ్ళ చెవుడు చేసింది, వాళ్ళ కళ్ళుకి ఏమొచ్చేసింది? దూరం, మరి దృష్టి పోయింది.
అలాంటి ప్రజలు, దేవునికి లోబడని ప్రజలు, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి ఏం పొందలేదంట? మనసు మార్చుకొని స్వస్థత పొందలేదు. విన్నారు, చూశారు, గ్రహించారు, కానీ ఏం కాలేదంట? మనసు మార్చుకోలేదు. ఉన్నావా నేను కూడా గచ్చేలో? ఎన్ని సంవత్సరాలుగా వింటున్నావు దేవుడి గురించి? ఎన్ని సంవత్సరాలుగా దేవుడి కార్యాలు చూస్తున్నాం? ఎన్ని సంవత్సరాలుగా దేవుని కాపుదల భద్రత అనుభవిస్తున్నాం? ఇన్ని చేసినా నీ హృదయం ఇంకా మారట్లేదంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు మంద దృష్టి, వారు వినుమట్టుకు వింటారు కానీ గ్రహించరయ్యా. మొండితనం, రెబల్స్, తిరుగుబాటు చేసేవాళ్ళు. అయినా యెషయా నువ్వు మాత్రం వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దేవుడు యెషయాని పంపిస్తున్నాడు. వాళ్ళని హెచ్చరించమని మాట్లాడుతూ ఉన్నాడు. వారు దేవుని మాటను పట్టించుకోరు. వినడానికి వింటారు, చూడటానికి చూస్తారు, గ్రహించడానికి గ్రహిస్తారు, కానీ ఏం పొందరంట? వారు మనసు పొందరు. లోబడని వాళ్ళని ప్రజలు యెషయాను వారి మధ్యకు వెళ్ళు, చెప్పు, ప్రీచ్ దెమ్, వారికి ప్రకటించు అని అంటారు. వారికి ప్రకటించు. ఎలా ఉన్నారంట వాళ్ళు? ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మోయించు. హృదయం ఏమైపోయిందంట? హృదయము కోవింది. చెవులు మందమైపోయినాయి, కన్నులు కనపట్ల. దేవుడి గురించి వినడంలో మాకు సువార్త చెప్పొద్దని చెవులు మూసుకుంటాను. సేవకులు మాకు రావద్దని గేట్లేస్తా ఉన్నారు. పత్రికలు పంచుతా ఉన్నారు, పడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యెషయా అంటున్నాడు, ప్రభువా ఎన్నాళ్ళ వరకయ్యా, ఎన్నాళ్ళ వరకయ్యా ఈ పరిస్థితి అని యెషయా అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇళ్లను పాడగు వరకు, దేశము పూర్తిగా వీడగు వరకు యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములను నిర్జనమైన స్థలములు విస్తారముగా వరకు అలాగున జరుగును. ప్రజలు నష్టపోయే పరిస్థితి. అందుకే దేవుడి గురించి ప్రకటించేవారు, దేవుడి గురించి మాట్లాడేవారు. 13వ వచనములో దానిలో 10వ భాగం మాత్రమే విడబడ్డాడు, అది నాశనము. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి ఇల్లు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు ఎలాంటి వారు ఉన్నారు, ఏ రీతిగా నాశనానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఉదయకాల సమయంలో అమ్మా నాశనానికి వెళ్ళిపోతుంది. అంతేకాదు దేవునికి లోబడి, దేవునికి భయపడి, దేవుడిని ఆరాధించే బ్యాచ్ ఉంది. ఏ గుంపులో ఉన్నాం? దేవుడిని భయపరిచే వారుగా ఉన్నారా? లేదంటే దేవుడు చెప్పినా వినుకోకుండా ఇష్టానుసారంగా జీవించే పరిస్థితుల్లో మీరు ఉన్నారా? దేవుడు నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు. మనుషులందరి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. కానీ మనుషులు విన్నారా? మాట వినలేదు. నోవాహు ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా విన్నారు కానీ ఏం లేదంట? మనసు మార్చుకోలేదు. ప్రజలకి దేవుడి మాటలు వినబడ్డాయి, కానీ నోవాహు దినాల్లో ప్రజలు దేవునికి లోబడకుండా, దేవునికి భయపడుకోకుండా వారు తమ జీవితాలను నష్టపరుచుకొని దేవునికి ఇష్టం లేని జీవితాన్ని వారు జీవించారు. ప్రజలు చెడిపోయారు, అవిధేయులైపోయారు. అయినా దేవుడు వారి మందికి దేవుడు ఏం చేశాడ? సువార్తను ప్రకటించాడు. పేతురు గారు ఆ సందర్భాన్ని చక్కగా వ్రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, 1 Peter chapter 3. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. మా నోవహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంట? అవిధేయులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? చెరలో ఉన్నారు, దేవుణ్ణి ఎరుగని స్థితిలో ఉన్నారు. విన్నారు కానీ చెవులు మందమైపోయినాయి,
చూస్తున్నాయి కానీ గ్రహించట్లేదు. హృదయంలో నోవహు చెప్పిన మాటలు వింటున్నారు కానీ సువార్తకు లోబట్టలేదు. అయినా దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. కానీ అంతమందిలో ఎంతమంది ముందుకు వచ్చారంట? ఎంతమంది ఎక్కారు వాడనే? ఎంతమంది ఎక్కారంట? కేవలం 8 మందే వాళ్ళలోకి వచ్చారు. 8 మందే వాళ్ళలోకి వచ్చారు. మరి మిగతా వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు వినుమట్టుకు విన్నారు, చూశారు, నోవహు ఓడకట్టడం చూశారు, దేవుని మాటలు విన్నారు. కానీ హృదయంలో మార్పు రాలేదు. హృదయంలో మార్పు రాలేదు. ఏమైపోయారంట? జల ప్రళయంలో వాళ్ళందరూ కొట్టుకుపోయారు, అందరూ నశించిపోయారు. జాగ్రత్త. సొదొమ గొమొర్ర ప్రజలు కూడా ఏం జరిగింది? దేవుడు పంపించాడు, దేవదూతలను పంపించాడు. దేవదూతలు వెళ్ళారు ఆ సొదొమ పట్టణానికి. సొదొమ పట్టణంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? ఆదికాండం 13వ అధ్యాయంలో వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారు, ఎంత పాపులుగా ఉన్నారు. వారు ఏ రీతిగా 13వ దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉన్నారు. కాబట్టి 13:13 ఆదికాండం మనం చూస్తా ఉన్నాం. సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళంట? వాళ్ళు దుష్టులు. యెహోవా దృష్టికి ఎలా ఉన్నారంట? బహు పాపులునై ఉన్నారు. 19వ అధ్యాయానికి వచ్చేసరికి 19:1 ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి వాడి ఎదుర్కొండకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చి కాళ్ళు కడుక్కోనండి. మీరు పెద్దల కడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అన్నాడు. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళవచ్చుదని చెప్పి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించు. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసింది. ఇప్పుడు చెప్పండి, లోతు ఇంటికి ఎవరు వచ్చారు? లోతు ఇంటికి ఎవరు వచ్చారు? ఎంట పడచొస్తారు. ఎవరు వచ్చారు లోతు ఇంటికి? దేవదూతలు వచ్చారు. ఎంతమంది వచ్చారట? 2 దేవదూతలు వచ్చారు. ఇంటికి దేవదూతలు ఆడ మగ? దేవదూతలు ఆడోళ్ళ మగోళ్ళ అంటారు? ఆడోళ్ళ. దేవదూతలు మగవాళ్ళు, మెయిల్. ఫిమేల్ దూతలు ఉండరు. అర్థమవుతుందా? దేవదూతలు దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. వచ్చింది కాదు, ఎవరు? దూత వచ్చాడు. దూత వచ్చాడు. వచ్చింది అంటే అది స్త్రీలింగం అవుతుంది. స్త్రీలింగం. దేవదూతలు పురుషుడు, మగవాళ్ళు, మేల్, ఫిమేల్. మనం సామాన్యంగా దేవదూత అంటే ఆడపిల్లలకే ఎక్కువ వేస్తాం వేషం. దేవత రెక్కలు ఆడపిల్లలకే ఎక్కువ. కానీ దేవదూతలు మేల్, మగ. గాబ్రియేలు కానీ, మిఖాయేలు కానీ, రఫాయేలు కానీ, సెరాపులు, కెరూబులు, వీళ్ళందరూ కూడా ఏంటో తెలుసా? ఫిమేల్ కాదు, దేవదూత. ఇప్పుడు లోతు ఇంటికి 2 దేవదూతలు వచ్చారు. మగవాళ్ళు 2 దేవదూతలు వచ్చారు. లోతు బతిమలాడాడు వాళ్ళు, అయ్యా మా ఇంట్లోకి రండి అని బతిమలాడితే సరే అని ఒప్పుకున్నారు. లోతు విందు చేశాడు, శుభ్రంగా భోజనం చేస్తే ఇప్పుడు ఏమంటారంటే ఇక విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నారు, ఇక పడుకుందాం అనుకుంటున్నారు. ఈ లోపల ఏం జరిగిందంటే వచ్చి తలుపు పడుతూ ఉన్నారు. లోతు ఇంటిని తలుపు కొడుతూ ఉన్నారు. హలో, లోతు ఓపెందంటో తలుపుది అంటున్నారు. ఎవరు వచ్చారో తెలుసా? చూడండి 4వ వచనంలో, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వాడిని కూడినట్లు మా యొద్దకు వాడిని వెలుపలికి తీసుకుని అతనితో చెప్పగా. లోతు ఇంటికి దేవదూతలు వస్తే ఇప్పుడు సొదొమ ప్రజలు ఎవరింటికి వెళ్ళారంట? ఆ
వాళ్ళు లోతింటికి వెళ్ళారు. బాలులు మొదలుకొని వృద్ధులు ప్రజలందరూ వెళ్ళారు. పిల్లలు ముసలోళ్ళు కూడా వెళ్ళారు. ముసలోళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళారు. ఎందుకంటే దేవదూతలు అందంగా ఉంటారు కదా. ఇప్పుడు వెళ్ళి లోతు తలుపు కొట్టి ఏమన్నా తెలుసా? లోతు, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన 2 దూతలు ఏం చేయమన్నారు? బయటికి పంపించు. ఎందుకో? మేము వారిని చూడాలి. సొదొమ ప్రజలు ఎంత దుర్మార్గులయ్యా అంటే, ఎంత పోకిరీలంటే, ఎంత భ్రష్టులయ్యా అంటే, పురుషుడు పురుషుణ్ణి కూడేటువంటి ప్రజలు. నేటి దినాల్లో కూడా ఈ జాతి ఎక్కువైపోయింది. మగోడు పెళ్లి చేసుకుంటాడంటే, ఒక ఊర్లో 2 ఆటోలు కనపట్టలేదని పేపర్కి ఇచ్చింది. ఏమైపోయారు 2 ఆటోలు అంటే, 2 కలిసి కాపురం పెట్టారు. ఆటోలు పెళ్లి చేసుకుంటారు. మగోడు పెళ్లి చేసుకుంటాం. అమెరికాలో పెద్ద ర్యాలీ జరిగింది, పెద్ద బంద్ చేశారు. ఎందుకు తెలుసా? మాకు చట్టం చేయండి, మీకు ఓట్లు వేయాలంటే, మిమ్మల్ని గెలిపించాలంటే చట్టం చేయండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? పురుషుడు పురుషుని వివాహము చేసుకోకూడదు. దేవుడు పురుషుని కొరకు ఎవరు చేశాడు? స్త్రీని చేశాడు. ఇది బైబిల్ చెప్తున్న క్రమం. స్త్రీ పురుషుని కోసం చేయబడింది. స్త్రీ పురుషుల కలయిక ద్వారానే దేవుడు ఈ సృష్టి నిర్మాణం ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ప్రకృతికి విరోధంగా సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళంటే, పురుషుడు స్వలింగ సంపర్కం అంటారు. మగోళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం చట్టం చేయాలంట. మన భారతదేశంలో కూడా ఈ నినాదం వచ్చింది. చట్టాలు చేయమని గొడవ చేస్తూ ఉన్నారు. మా ఇష్టం, మేమిద్దరం బ్రతుకుతాం అని చేస్తా ఉన్నాం. ఎంత తప్పుడు పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆలోచన. అమెరికాలో మగవాళ్ళు పెళ్లి చేసుకుంటా ఉన్నారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటా ఉన్నారు. లేదంటే ఒప్పుకోకపోతే మేము ఓట్లు వేయమంటున్నారు. చేసేది లేక చట్టం చేసేసారు. ఇప్పుడు అమెరికాలో అనుమతి ఉంది. అలా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పురుషుడు కాపురాలు చేస్తారు. ఎంత అవమానం! దేవుడి వాక్యానికి ఎంత విరుద్ధం అంటే, దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, దేవుడు ఇచ్చిన ఒక క్రమాన్ని, దేవుడు ఇచ్చిన ఒక ఆర్డర్ని మనుషుడు డిజార్డర్ చేస్తూ ఉంటే, మనుషుడు అక్రమంగా చేస్తూ ఉంటే దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు. దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు. స్వలింగ సంబంధం, పురుషుడు. ఈ మధ్య జంతువులు కూడా పెళ్లి చేసుకుంటా ఉన్నారు. మన పేపర్లో చూశారు. ఇక్కడే మన ఏరియాలో దగ్గరలో ఐరికొండూరు ఆ ప్రాంతంలో ఒకడికి మేకనిచ్చి పెళ్లి చేశారంట. మరి ఏంటి అంటారు? మేకనిచ్చి, మేకతో వాడికి పెళ్లి చేశాడు. మేకనిచ్చి పెళ్లి చేశాడు. పశువులతో పెళ్లిళ్ళు, కుక్కలతో పెళ్లిళ్ళు, గాడిదలను పెళ్లి చేసుకుంటున్నారు. రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు. ఏమైపోయిందంట? దేవుడు పెట్టిన క్రమాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు అక్రమంగా మార్చేస్తున్నారు. సొదొమ మనుషులు వచ్చి ఏమన్నారు? లోతు, ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన మనుషుల్ని బయటికి పంపించు. ఎవరు వాళ్ళు? దేవదూతలు. ఆ దేవదూతలతో మేము పాపం చేయాలి, ఆ దేవదూతలు మాకు కావాలి, మర్యాదగా వాళ్ళిద్దరిని బయటికి పంపించాలి. లోతు ఇంటి తలుపులు బద్దలు కొడుతున్నారు. ఎవరున్నారంటే వాటిలో? బాలురు, వృద్ధులు, సొదొమ ప్రజలు ఉన్నారంట. ముసలోడు కూడా వచ్చాడు అక్కడికి. ఎంత పాపం! ఎంత భయంకరమైన పరిస్థితి! ఎంత దౌర్భాగ్యం! వాళ్ళు వచ్చారు. లోతు తలుపులు బద్దలు పడతా ఉంటారు. 6వ వచనంలో లోతు వెలుపల ద్వారమునందున్న వారి దగ్గరికి వెళ్ళి వెనక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకోవద్దయ్యా. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకు తీసుకుని వచ్చేదని కానీ, వారిని మీ మనసు వచ్చినట్లు చేయండి కానీ, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారయ్యా, వారికి మీరేమి చేయొద్దయ్యా అని లోతు బతిమలాడుతూ ఉంటాడు. లోతు ఏమని చెబుతున్నాడు? లోపలుండి వాళ్ళు తలుపులు కొడుతూ ఉంటారు. మర్యాద వాళ్ళిద్దరిని బయటికి పంపించంటే, లోతు వాళ్ళిద్దరిని దాచిపెట్టి దేవదూతల లోపల పెట్టి వచ్చామన్నాడు. అయ్యా, మీరు ఎంత దుర్మార్గం చేయొద్దు. వచ్చింది దేవదూతలు, వారితో మీరు పాపం చేయడమా? అది తప్పు, ఎంత దుర్మార్గత! వద్దయ్యా, అవసరమైతే పురుషుని ఎరగని 2 కుమార్తెలు అనుకున్నారు.
అవసరమైతే వాళ్ళనైనా మీకు బయటికి పంపిస్తాను కానీ దేవదూతలతో వాళ్ళతో మీరు పాపం చేయొద్దయ్యా అని లోతు బతిమలాడుకుంటున్నాడు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాళ్ళు ఏమన్నారు? 9వ వచనం, ఈ మనుషులు నా ఇంటి నీడకి వచ్చి ఉన్నారు, నీవు అబద్ధాలకి పోమనేది. ఏమన్నారంట? పక్కెళ్ళాడు. లోతు బతిమలాడుతా ఉంటే మనుషులు ఏమన్నారంట? మేము మర్యాదగా పక్కెళ్ళు, మేము అవతలకెళ్ళు, మేము వారితో పాపం చేయాలి, మేము వారిని కలుసుకోవాలి, వారిని కూడాలి. మనుషులు పురుషుల్ని పాపం చేయడానికి, అవాచ్యమైన నీచమైన పనులు చేయడానికి ఎంత దుర్మార్గతగా ఉన్నారు సొదొమ మనుషులు. అందుకే దేవుడి దృష్టిలో వారి పాపం ఎలా ఉందంట? ఒక ఘోరమైంది. క్రమాన్ని అక్రమంగా మార్చేశారు, చాలా నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? 9వ వచనంలో, మరియు వారు వీడెవడో మనలోనికి వచ్చి పరదేశిగా వచ్చి మనకు తీర్పు తీరుస్తున్నారే, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు నా మనుషుని మీద దొమ్మిడిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. ఏసంట లోతు బతిమలాడుతుంటే, ఎవడరా నువ్వు? మా ఊరుడు కాదే, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఇక్కడికి వచ్చావు, మా మాట నువ్వు వినాలి కానీ నీ మాట మేము వినాలేంటి అని చెప్పేసి లోతు మీద ఎగబడి తలుపులు బద్దలు పడుతున్నారు. ఎంత పాపులు, ఎంత మూర్ఖత్వం! సొదొమ ప్రజలు ఎంత కళ్ళు కట్టిపోయారు, ఎంత నీచులు, ఎంత పోకిరీలయ్యారంటే దేవుని క్రమాన్ని అక్రమంగా మార్చేశారు. 10వ వచనంలో, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. దేవుడు అక్కడ ఏం చేశాడంట? కారు మబ్బు కలుగజేశాడు, చీకటి కమ్మ చేశాడు. వాళ్ళకి ఎక్కడ దూరందో, ఎక్కడ తలుపు ఉందో, ఏ తలుపు పట్టాలో ఎవడికి అర్థం కాకుండా చేశాడంట దేవుడు. సొదొమ మనుషులు గుడ్డోళ్ళు అయిపోయారు. ఎంత పాపం, ఎంత అవమానం! పురుషుడు అవాచ్యమైనది చేస్తున్నాడు. నేటి దినాల్లో కూడా మనకి చట్టాలు అక్కడెక్కడ కనబడుతూ ఉంటాయి. చేయకూడని కార్యాలు చేస్తూ ఉంటాడు. మనుషులు ఎంత చెడిపోయారు! దేవుడు లోకాన్ని చూసినప్పుడు వారు చెడిపోయారు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు మనుషులకి ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. జాగ్రత్త. ఉదయకాల సమయంలో మహోన్నతుని చాటును నివసించే వారంగా మనం ఉండాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఆయన నాగడి కొరకే సిద్ధపడిన సంఘముగా మనం ఉండాలని దేవుడి వాక్యం మనకి హెచ్చరిస్తాము. ఒక దినాల్లో హెచ్చరిక ఇవ్వబడింది, మనుషులు వినలేదు. సొదొమ గొమొర్రా ప్రజలకి హెచ్చరిక ఇవ్వబడింది, వారు వినలేదు. నోవహ దినాల్లోనేమో జల ప్రళయం వచ్చింది. సొదొమ గొమొర్రా ప్రజల వద్దకేమో ఏమొచ్చింది? అగ్ని కందకాలు కురిసినాయి. ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. అలాంటి పాపుల్ని ఎలా శిక్షించాడంట? అగ్ని. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, కాలిపోయారంటే మాడి బసైపోయారు. దేవుడికి అంత పాపం వచ్చింది వారి మీద. ఈ రోజున నీ పరిస్థితి ఏంటి? దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. నీ జీవితం మార్పు చెందుకోవాలని, నువ్వు మారు మనసు పొందాలని, మీరు వినివారు మాత్రంగానే ఉండొద్దని, విని వాక్య ప్రకారం జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎంతకాలం నీ జీవితాన్ని సరి చేసుకోకుండా ఉంటావు, ఎంతకాలం మారు మనసు పొందకుండా ఉంటావు. జీవితాన్ని సరి చేసుకొని దేవుడికి ఇష్టలుగా ఉంటే ఆయన రాకడలో నీవు నేను కూడా ఎంతబడతాం. దేవుడికి ఇష్టలుగా జీవిస్తాం. అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. అపొస్తలుల కార్య గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటను మనం చదువుదాం. అపొస్తలుల కార్యంలో 17వ అధ్యాయం 30వ వచనం, ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? అందరూ ఎందుకు మారు మనసు పొందాలి? అందరూ ఎందుకు రక్షించబడాలి? అందరూ ఎందుకు బాప్తిజం తీసుకోవాలి? ఎందుకయ్యా అంటే
31వ వచనంలో ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు జీవితాన్ని మార్చుకోవాలి? బ్రదర్, ఎందుకు నువ్వు ఇంకా రక్షణ పొందలేకుండా ఉన్నావు? ఎందుకు ఇంకా బాప్తిజం తీసుకోలేదు? ఎందుకు యేసు ప్రభుని ఇంకా నమ్ముకోలేదు? జాగ్రత్త, ఒక రోజు రాబోతుంది. ఏంటా రోజు అన్న? భూలోకానికి తీర్పు తీర్చే రోజు. ఇప్పుడేమో దేవుడు నీ ఏళ్ళ దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, తన చేతులు చాచే ఉంచాడు. కమాన్ బ్రదర్, సిస్టర్, నా కుమార్తె రానా, ఎందుకని దేవుడు చేతులు చాచే ఉంచాడు. ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే ఒక రోజు ఉంది. ఏ రోజు అంటది? ఏ రోజు అంటది? భూలోకానికి తీర్పు తీర్చే రోజు. నిన్ను దేవుడు తీర్పులోనే తీసుకొస్తాడు. బాబు, మా కుమార్తె, కుమారుడా, నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాను నేను. ఎన్నిసార్లు నా మాటలు విన్నావు, ఎన్నిసార్లు నేను నీతో మాట్లాడాను, ఎన్నిసార్లు నువ్వు విన్నావు. నువ్వు విన్నమాటకు విన్నావు కానీ, గ్రహించావు కానీ జీవితాన్ని మార్చుకోలేకపోయావు కదా అని దేవుడు వారిని ఏం చేస్తాడంట? తీర్పులో నీకు తీసుకొస్తాడు. ఆయన భూలోకానికి తీర్పు తెచ్చబోయే రోజు ఒక రోజు ఉంది. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేశాడు. తీర్పు ఉందా? చచ్చిన వాడు తిరిగి తీర్పులో నిలబడతాడా అంటే దానికి మాదిరి ఎవరంట? యేసు ప్రభువే. ఆయన చనిపోయి ఆయన ఏ రీతిగా తిరిగి లేచాడో మనుషులందరూ తిరిగి లేస్తారు. తీర్పు దినాన దేవుని దగ్గర నిలబడతాం. జాగ్రత్త, ఎవరు తప్పించుకోలేదు. నేను వెళ్ళలేదయ్యా, నాకెవరు చెప్పలేదయ్యా, నేను ఎప్పుడు ఈ మాటలు వినలేదయ్యా అనడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. దేవుని దగ్గర అంతా రికార్డు ఉంటుంది. నువ్వైనా మతి మరుపు ఉంటుందే, మర్చిపోతావు కానీ దేవుడు ఏది మర్చిపోలేడు. ఆయన దేవునికి ప్రతిదీ లెక్క ఉంటుంది. ఒకవేళ అబద్ధం ఆడతానేమో కానీ దేవుడు అంతా రికార్డు ఉంటుంది అక్కడ. వీడియో నా దగ్గర కెమెరాస్ ఉన్నాయి కదా, అంతా 4 కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ ఏం చేస్తాయి? అంతా రికార్డ్ చేస్తున్నాయి. పోయిన ఆదివారం ఏం జరిగిందో నేను ఆఫీస్ రూమ్లో ఉన్న నా కెమెరాస్ ఆన్ చేస్తే పోయిన ఆదివారం అంతా ఏం జరిగిందో చూపించింది. ఒరే, నీకే ఇంత టెక్నాలజీ ఉంటే దేవుడికి ఇంకెంత టెక్నాలజీ ఉండాలి. పోయిన వారం నువ్వు ఆఫీస్ రూమ్లో చూస్తున్నావంటే దేవుడు చూడ ఖచ్చితంగా చూస్తాడు. ఖచ్చితంగా మన రికార్డు అంతా దేవుడికి స్పష్టంగా కనపడింది. తప్పించుకోలేవు. నేను వెళ్ళలేదయ్యా, ఆ రోజు వెళ్ళలేదయ్యా, నాకు తెలియదయ్యా అని ఎక్స్క్యూజులే లేనే లేవు. కాబట్టి దేవుడిగా ఆరాధించాలి. దేవుడు ఒకప్పుడు చూచి చూడనట్టుగా నిన్ను వదిలిపెట్టాడు. కానీ ఇప్పుడైతే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందాలి. ఖచ్చితంగా యేసు రక్తంలో కడగబడాలి. నువ్వు మార్పు చెందకపోతే నశించిపోతావు. దేవుడు నీ మేలు కొరకే పిలుస్తూ ఉన్నాడు. జీవితాన్ని మార్చుకో, సరి చేసుకో. అర్థములో ఏమన్నాడు? అర్థములో నీ ముఖాన్ని ఒకసారి చూసుకో. ఈ వాక్యం అనే అర్థములో నీ జీవితాన్ని ఒకసారి చూసుకో. దేవుడిని కలిగి ఉన్నావా? దేవుడిని ఆరాధిస్తున్నావా? దేవుడిని మహిమపరుస్తున్నావా? దేవుడికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుడి రక్షణ పొందుకున్నావా? దేవుడిని తృణీకరిస్తున్నావా? నీ జీవితం ఎలా ఉందో ఆ మహోన్నతిని చాటు నువ్వు నివసిస్తున్నావా? ఇవన్నీ నువ్వు స్పష్టంగా అర్థం చేసుకుని దేవుని దగ్గరికి వస్తే నీవు ధన్యుడు అవుతావు. దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. ఇంకా అటు వారు ఎవరైనా లేకపోతే ఓన్లీ విని వెళ్ళిపోయి జీవితాన్ని మార్చుకోకుండా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నేనే రక్షణ దినం. రేపు నీది కాదు. రేపు చూద్దాంలే, వచ్చేవారం చూద్దాంలే, ఈసారి చూద్దాంలే అంటే రేపు నీది కాదు బ్రదర్. రేపేమి సంభవించినా నీకు తెలియదు. ఎప్పుడేం జరుగుతుందో నీకు తెలియదు. సమయం ఉండగానే, ప్రాణం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం. ప్రభు అడుగుతున్నప్పుడే జీవితాలు ప్రభుకి ఇద్దాం. మానవలసి పొందుతాం. దేవుడి కొరకే జీవిద్దాం. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహింపచేయునుగాక. ఆ మహోన్నతిని చాటున నివసించి ధన్యుల మహోదవుగాక. తలవంచండి, ప్రార్థన చేద్దాం. అందరికీ లెట్స్ బౌ డౌన్ యువర్ హెడ్స్, లెట్స్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లుక్ ఇంటు ద లార్డ్.
ప్రభు వచ్చి యేసయ్యా ఇంకా నీ జీవితంలో అమ్మా, నీ జీవితం యథార్థంగా ఉందా, నీ జీవితం పవిత్రంగా ఉందా? ఈ వాక్యం అనే అర్థంలో దేవుడు నీతో మాట్లాడినప్పుడు మేము వింటున్నావు, చూడటానికి చూస్తున్నావు, కానీ మార్పు లేదేమో. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా వింటున్నావు కానీ నీ జీవితంలో మారకుండా ఉంటున్నావేమో, మార్పు రాకుండా ఉంటున్నావేమో, హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావేమో, హృదయంలో దేవునికి చోటు ఇవ్వడం లేదేమో, దేవునికి నాకు పనిలేదంటున్నావేమో, నోవహు దినాల్లో ప్రజల వలె ఇంకా బంధకాల్లో ఉన్నావేమో, ఇంకా చెరలో ఉన్నావేమో, ఇంకా అవిధేయతలో ఉన్నావేమో. దేవుడు ఈ రోజు కూడా ఆత్మరూపిగా ఉండి నీతో మాట్లాడుతున్నాడు. ఆ దినాల్లో ఆత్మరూపిగా ప్రభు ఏ రీతిగా నోవహు ద్వారా మాట్లాడాడు, ఈ రోజున దేవుడు ఆత్మరూపిగా తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలం అవిధేయతలో ఉంటావు, ఎంతకాలం బంధకాల్లో ఉంటావు, ఎంతకాలం మార్పు లేకుండా ఉంటావు, ఎంతకాలం రక్షణ లేకుండా ఉంటావు. నేనే రక్షణ, అందరూ మారు మనసు పొందాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే భూలోకానికి తీర్పు తెచ్చే రోజు ఒక రోజున దేవుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. మొదటిసారి రక్షించడానికి వచ్చాడు, రెండవసారి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఎందుకు దేవుని ప్రేమను త్రోసివేస్తావు బ్రదర్, సిస్టర్? ఎందుకు దేవుని ప్రేమను కాదంటావు? ఇప్పుడే కాదులే, ఇంకా సమయం ఉందిలే అనుకుంటున్నామేమో. రేపు నీది కాదు కదా, రేపేమి సంభవించదో నీకు తెలియదు, ఇంకొద్ది సమయానికి ఏమైందో నీకు తెలియదే. నీ జీవమే పాటిది. నీలో ప్రాణం ఉండగానే ప్రభు దగ్గరికి వస్తే ఎంత గొప్ప సంతోషం. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం అని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఎవరు నశించడం దేవుడికి ఇష్టం లేదు. ఎంతకాలం నామకార్థంగా ఉంటారు, పైకి భక్తి కలిగిన వారుగానే ఉంటారు, ఎంతకాలం వినేవారుగానే ఉంటారు, ఎంతకాలం చదివేవారుగానే ఉంటారు. జీవితాల్లో మార్పు ఉండగా, జీవితాలు మార్చుకోరా, ఇక వాక్యానుసారంగా జీవించరా? దేవుడు అడుగుతున్నప్పుడు సరి చేసుకుంటావా? అది నీకు మేలు. ఈ ప్రవచన వాక్యములను చదివి విని వాటిని గైకొనేవారు దాన్ని, ఏదో విని వెళ్ళిపోయేవారుగా ఉంటే ఉపయోగమే లేదంటున్నాడు. వేస్ట్, టైం వేస్ట్. ఈరోజు నీతో ఒక్క మాట అయినా దేవుడు నీతో మాట్లాడితే ఆ మాటను పట్టుకొని నీ జీవితాన్ని సరి చేసుకో. అయ్యా నాతో మాట్లాడాడు ఆయన, నీ వాక్యమైన అర్థంలో నా జీవితాన్ని సరి చేసుకుంటాను ప్రభు, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నేను ఆఖరి కొరకే నేను సిద్ధపడతాను ప్రభు, నీవే నా దేవుడు అని, ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదని నేను చెప్తాను ప్రభు, విశ్వాసంతో జీవిస్తానయ్యా, నా ఆశ్రయం నీవేనయ్యా, నేను నమ్ముకున్నా నా దేవుడు నీవే ప్రభు, నిన్నే స్తుతిస్తాను ప్రభు అని దేవుడికి మాటిస్తావా? ఎక్కడ చెడిపోయాము, ఎక్కడ పడిపోయాము, ఎక్కడ దేవుడికి ఇష్టం లేకుండా సొదొమ గొమొర్రా మనుషుల వలె దేవుడి హృదయాన్ని బద్దలు చేస్తున్నావేమో. దేవుడు హృదయం బద్దలైపోయింది. సొదొమ మనుషులు దుష్టులు, పాపులైపోయారు. దేవుడు ఒక క్రమాన్ని పెడితే క్రమాన్ని పక్కన పెట్టారు, అక్రమంగా చేస్తున్నారు. దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు. నీవెలా ఉన్నావు? దేవుడి క్రమాన్ని పాటిస్తున్నావా? దేవుడు చెప్పింది చేస్తున్నావా? దేవుడు చేయొద్దన్నది చేస్తున్నావా? అది అక్రమం. దేవుడు బాధపడతాడు కదా. మనం సరి చేసుకొని దేవుడి సన్నిధిలో మన పాపంలో ఒప్పుకోండి, ఆ మహోన్నతిని చాటుకుందాం. యెషయాతో ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు వారికి చెప్పు. యెషయా ఆ రీతిగానే వారి ఎందుకు వెళ్ళాడు. దేవుడు ఈ రోజు ఆత్మరూపిగా తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని కూడా సరి చేసుకుంటే నీకు మేలు జరుగుతుంది, నువ్వు ధన్యుడు అవుతావు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం కలిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధిగా మీకు అందరూ కూడా ప్రభుని గడపడతాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభువా సర్వాధికారి మీకు స్తోత్రం, కృతజ్ఞత. వి లవ్ యు లార్డ్, వి హానర్ యు లార్డ్. ప్రభువా మీకు కృతజ్ఞత. ప్రజలు చార్లెస్ అడిగారు, ప్రాంతం నడిపిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ.